ఫిష్ కర్రీ మృగశిర కార్తె సందర్భంగా ఫిష్ కర్రీ. ఇందులో మనము మంచిగా కడిగిన తర్వాత ఇందులో అల్లం, కారం, పసుపు, ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే కొత్తిమీర వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఇందులోనే మనం చింతపండు పులుసు వేసి మంచిగా కొద్దిసేపు ఇదంతా పట్టేలాగా కొద్దిసేపు పక్కకు ఉంచాలి. ఇలా చింతపండు వేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా పక్కకు ఉంచుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా ఇలా కలుపుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 4 ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డని మంచిగా కాల్చి దీన్ని మిక్సీ పట్టుకొని మనం ఆ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇది పాతకాలం నాటి పద్ధతి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే పచ్చి ఉల్లిగడ్డలు 2 పచ్చిమిర్చి వేసుకొని అలానే మనం ఇంతకుముందు కాల్చి తీసుకున్న ఉల్లిగడ్డ దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇందులో అసలు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు వేసుకొని అలానే 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా దీనికి ఎర్రగా గోలించుకోవాలి. చూడండి మంచిగా గోలాయి. ఇప్పుడు ఇందులోకి సరిపడేంత పసుపు, అలానే మెంతి పొడి వల్లనే చేపల కూరకి చాలా ఫ్లేవర్ వస్తుంది. అందులో వేసుకున్నాం కదా అల్లం, ఇందులో కూడా కొంచెం అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇదే వేసుకోవాలి. ఇలా 5 minutes చింతపండు పులుసులో మంచి ముక్కలు మంచిగా అయ్యేదాకా 5 minutes ఉంచుకొని మిగిలిన చింతపండు పులుసు పోసుకొని మంచిగా మరిగించుకోవాలి. చూడండి ఇలా మంచి కలకలా ఉంటుంది. ఇప్పుడు మిగిలిన చింతపండు సూపుని ఇందులో వేసుకొని ఇంకో 10 నిమిషాలు మంచిగా మరిగించుకోవాలి. చూడండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర వేసుకుంటే ఫిష్ కర్రీ అయిపోయింది. చూడండి ఇలా కేవలం పాతకాలం పద్ధతిలాగా తయారు చేసుకోండి. చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇదండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలానే మనకి ఇందులో చేప గుడ్లు కూడా వస్తుంటాయి కదా, దాన్ని కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి చాలా సింపుల్గా ఇలా చేపల కూరని రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది.